హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మనము ఒక సూపర్ యాప్ గురించి అయితే తెలుసుకుందాము. ఓకే, మనం తెలుసుకునే పోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు మాకు ఇంకా కొంచెం మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి మీకు తెలుసున్న ఈ విషయం గురించి ఇంకొకరికి తెలియని వాళ్ళకి తెలిసేదానికి మీరు దీన్ని ఏంటంటే షేర్ చేసినట్లయితే తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన మానస్ టీవీ 19 ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుసుకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, మల్టిపుల్ అకౌంట్స్ అనమాట. మల్టిపుల్ అకౌంట్స్ అంటే మన మొబైల్లో ఒకటే యాప్ ఉంటుంది, దాన్ని వాడుతూ ఉంటాము. మనకి ఇంకో నెంబర్ లాగిన్ ఉన్నా కానీ ఇంకో నెంబర్తో వాడలేమన్నమాట. ఒకే యాప్లో రెండుగా యాప్ని వాడలేము. ఇప్పుడు మీకు అలా వాడుకునే దానికి ఒక సూపర్ యాప్ని అయితే తీసుకొచ్చేసాము. అదైతే మీరు తెలుసుకుందాం మనం ఇప్పుడు. మల్టిపుల్ అకౌంట్ అనేసి మనకి ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నాను. మల్టిపుల్ అకౌంట్స్ అని ప్లే స్టోర్ నుంచి టైప్ చేస్తే మీకు ఒక యాప్ అయితే వస్తుందన్నమాట. ఆ యాప్ ద్వారా మీకు ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్ అనేది డబల్ చేసుకోవచ్చు. 2 వాట్సాప్లు, 2 ఫేస్బుక్లు, 2 ఇన్స్టాగ్రామ్లు అంటే అకౌంట్లు కానీ మీకు కానీ ఉంటే మీకు ఏది కావాలంటే అవి చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎస్ సింబల్లో ఉంటుంది యాప్ అయితే. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, మల్టిపుల్ అకౌంట్స్ మన స్క్రీన్లో ఎలా పెట్టుకోవాలి అనేదంతా నేను టోటల్గా చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ అకౌంట్స్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ని అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్లస్ ఉంది కదా, అక్కడ ప్లస్ని అయితే ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఇలా వస్తుంది. మొత్తం మనకి మన మొబైల్లో ఏ అకౌంట్లో అయితే ఉన్నాయో అవన్నీ కూడా డబల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నీ డబల్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తుంది అనమాట. ఏ అకౌంట్ మనకు డబల్ కావాలి అనేది అడుగుతుంది అనమాట. అక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అంటే ఒక నెంబర్కి మనం లాగిన్ ఇచ్చుకుంటాం ఏదైనా ఒక యాప్ని, ఇంకో నెంబర్కి ఇవ్వడానికి ఉండదు. లేదంటే దాంట్లో లాగౌట్ చేసి ఇంకోటి లాగిన్ చేసుకోవాలి. అట్లా కాకుండా దీంట్లో మల్టిపుల్ అకౌంట్స్ అనమాట. ఒక నెంబర్కి ఒక అకౌంట్, ఇంకో నెంబర్కి ఇంకో అకౌంట్ సపరేట్గా చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇప్పుడు వాట్సాప్ కావాలి కదా, వాట్సాప్ మీద చూపిస్తాను. వాట్సాప్ అనేది నొక్కండి. దాంట్లో నొక్కితే డైరెక్ట్ ఇట్లా వెరిఫై అడుగుతుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ కొట్టేసేయండి. అలో చేసేయండి. అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఏ నెంబర్ మీద అయితే కావాలో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి అయితే జనరల్గా వాట్సాప్ ఎలా చేసుకుంటారో అట్లాగే, అంటే ఏదైనా కానీ పాస్వర్డ్ అయ్యాలి అడుగుతుంది కదా, అట్లాగే ఇచ్చేసేయండి. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి యాప్స్ కొన్ని ఉన్నాయి, కానీ ఈ యాప్ అయితే మల్టిపుల్ అకౌంట్స్లో వచ్చే నేను చెప్పే యాప్ అయితే నీట్గా పనిచేస్తుంది. ఎటువంటి యాడ్స్ కూడా ఎక్కువగా ఉండవు అన్నమాట. నీట్గా వర్క్ అవుతుంది. మనకు వర్క్ ఫుల్ నీట్గా ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో సెల్ ఒకటే ఉన్నా కానీ మనకి 2-3 వాట్సాప్లు, అంటే బిజినెస్కి ఒకటి వాడినా కానీ ఇంకొక వాట్సాప్ ఇంకో నెంబర్ ఖాళీగా ఉంటుందన్నమాట. వాడలేకపోతున్నాము. ఈ యాప్ని ఉపయోగించినట్లయితే దాని మీద కూడా మనం వాట్సాప్ కానీ ఏదైనా కానీ వాడుకోవచ్చు. ఏ యాప్ అయినా ఇప్పుడు అలో చేసేయండి. అన్నిటికీ ఓటీపీ ఇచ్చాం కదా, అలౌ చేసేసేయండి. ఓకేనా, వాట్సాప్ చేసుకునే దానికి ఏమైతే అడుగుతుందో అవన్నీ అడుగుతుంది. మనకి మెయిల్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ అవన్నీ ఇచ్చేసేయండి. మన పేరు అడుగుతుంది, ఇచ్చేసేయండి. లోడ్ అవుతుంది. మనకు వచ్చేస్తుంది అనమాట వాట్సాప్ అనేది. చూడండి, వచ్చేసింది. అంతే, సేమ్ ఇన్స్టాల్ చేయడం అయితే ఇంకా మనం ఎవరికైనా మెసేజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇట్లాగే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతే సింపుల్ అనమాట. మన వాట్సాప్ని అగ్రీ చేసుకోవడం. ఓకేనా, మళ్ళీ మనం దీన్ని హోమ్ స్క్రీన్లోకి ఎలా తెచ్చుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా, హోమ్ స్క్రీన్లోకి ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ యాప్ ఎలా ఉంది, మల్టిపుల్ అకౌంట్ యాప్ ఎక్కడ ఉందో చూడండి. చూసిన తర్వాత మీకు చెప్తాను ప్రాసెస్. ఇదండి, అక్కడ ఉంటుందన్నమాట మల్టిపుల్ అకౌంట్ అనేది. మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో అక్కడే ఉంటుంది మల్టిపుల్ అకౌంట్ అనేది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అంటే క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి మనకు వాట్సాప్ కదా కావాలి, వాట్సాప్ని లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ హోమ్ స్క్రీన్ అని వస్తుంది. హోమ్ స్క్రీన్లోకి రావాలని మనం అక్కడ ఏమని ఇస్తామో పేరు వాట్సాప్ అక్కడ మనం టైప్ చేసుకోండి. వాట్సాప్ 2 అని 3 అని ఏమన్నా మన ఇష్టం అనమాట. అగ్రీ చేసుకోండి. యాడెడ్ హోమ్ స్క్రీన్ అని పెట్టుకోండి. ఓకేనా, సింపుల్ సెట్టింగ్స్ అనమాట. మనం ఎవరమైనా చేసుకోవచ్చు. పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అంతా ఇచ్చేసుకోండి. ఓకేనా,
చూడండి వచ్చేసింది. ఓకేనా, అంటే దీనికి సింబల్ వస్తుంది అనమాట. ఆ యాప్ సింబల్ తోటి మన వాట్సాప్ని గుర్తించవచ్చు. 2 అని మనం ఏమైతే ఇచ్చుకున్నామో అదైతే ఉంటుంది. మనం ఇంకా ఇబ్బంది లేకుండా ఎవరితోటైనా మనం ఇంకా చాట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఏ నెంబర్ కంటే ఆ నెంబర్కి అనమాట. అంటే బిజినెస్ వాట్సాప్ చేసుకోవచ్చు. బిజినెస్ వాట్సాప్ బిజినెస్కి ఉంటుంది. మనం ఒక నెంబర్ మీద చేసుకుంటే ఒక నెంబర్కి ఉంటుంది. ఇంకో నెంబర్ మీద ఉండదు కాబట్టి ఈ యాప్ని అయితే ఉపయోగించి మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా అర్థమైంది కదా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, టోటల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.